భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో మహిళా దొంగల వ్యవహారం కలకలం రేపుతోంది. ఓటపల్లి గ్రామంలోని ఓ రైస్ మిల్లులో సుమారు 45 కిలోలకు పైగా ఇనుము చోరీ జరిగినట్లు బాధితుడు వాపోతున్నాడు. చోరీకి పాల్పడుతున్న ముగ్గురు మహిళల్లో ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోగా, మరో మహిళ వారితో వచ్చిన ఆటో డ్రైవర్ తో పరారైనట్లు సమాచారం. ఓటపల్లి గ్రామానికి చెందిన కేశవరావు రైస్ మిల్లులో ఎవరూ లేని సమయాన్ని గమనించిన ముగ్గురు మహిళలు లోపలికి ప్రవేశించినట్లు బాధితుడు తెలిపాడు. రైస్ మిల్లులో ఉన్న ఇనుమును చోరీ చేస్తుండగా యజమాని అక్కడికి చేరుకోవడంతో ఇద్దరు మహిళలు పట్టుబడగా, మరో మహిళ అక్కడి నుంచి తప్పించుకున్నట్లు సమాచారం. ఇదే సమయంలో మహిళలతో వచ్చిన ఆటో డ్రైవర్ కూడా ఆటోతో అక్కడి నుంచి పరారైనట్లు స్థానికులు చెబుతున్నారు. పట్టుబడ్డ ఇద్దరు మహిళలను అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు సమాచారం. అయితే ఈ ఘటనపై పోలీసుల అధికారిక చర్యలేంటనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అశ్వారావుపేట ఎస్ఐని సంప్రదించేందుకు ప్రయత్నించగా ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. అనంతరం సీఐని సంప్రదించగా ఈ విషయం తన దృష్టికి రాలేదని చెప్పినట్లు సమాచారం. రెడ్ హ్యాండెడ్ గా ఇద్దరు మహిళలు పట్టుబడ్డారని బాధితులు చెబుతున్న సమయంలో పోలీస్ స్టేషన్ కు ఈ వ్యవహారం చేరిందా, ఫిర్యాదు నమోదైందా, కేసు నమోదు చేశారా అనే అంశాలపై స్పష్టత ఇంకా రావాల్సి ఉంది. అంతేకాదు, అశ్వారావుపేట మండలంలోని ఇతర ప్రాంతాల్లో ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో జరిగినట్లు చెబుతున్న చోరీలతో వీరికి ఏమైనా సంబంధం ఉందా? వినాయకపురం గ్రామ పంచాయతీ కేంద్రంలోని కిరాణా దుకాణం చోరీ వ్యవహారం పైన పోలీసులు ఇంకా విచారణ చేస్తున్నారా అనేది కూడా తేలాల్సి ఉంది. అయితే ఒక ఘటనలో పట్టుబడ్డ ఇద్దరు మహిళలతో పాటు పరారైన మరో మహిళ ఆటో డ్రైవర్ ఆచూకీ కోసం పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టారన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పట్టుబడిన మహిళలే ఇతర చోరీలకు పాల్పడాలని నిర్ధారణ ఇంకా కాలేదు. పోలీసులు విచారణ చేపట్టి వాస్తవాలను ఇంకా వెల్లడించాల్సి ఉంది. చోరీకి పాల్పడుతున్న సమయంలో పట్టుబడ్డారని బాధితులు చెబుతున్న నేపథ్యంలో కేసు నమోదు చేశారా? పట్టుబడ్డ వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? పరారైన వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారా అనే ప్రశ్నలు ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. మహిళా దొంగల వ్యవహారంపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి అసలు నిజాలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఘటనకు సంబంధించి పోలీసులు ఏమేం చర్యలు తీసుకుంటారు, పరారైన వారిని ఎప్పుడు పట్టుకుంటారు, గతంలో జరిగిన చోరీలపై ఏమైనా సంబంధం ఉందా అన్నది ముందు ముందు తేలాల్సి ఉంది. ఇప్పుడు నువ్వు కరెక్ట్గా మొహమ్మద్ చేయి ఇద్దరు మొహమ్మద్ చేయి అన్న ఎందుకు పేర్లు చెప్పమంటే పేర్లు చెప్పట్లా. ఫ్రిడ్జ్ దాడు పిక్కర్ ఆమె నీకు ఇచ్చిందా? నువ్వెందుకు పిక్కావు? ఫ్రిడ్జ్ ఎందుకు పిక్కావు? పేక్కంటే ఎలా వచ్చిద్దమ్మా? ఫ్రిడ్జ్ది పేక్కంటే ఎలా వచ్చిద్ది? ఫ్రిడ్జ్ది పేక్కంటే ఎలా వస్తుంది?